బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్లో వైసీపీ టీడీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ముస్తాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఈ ఘటన జరిగింది. వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వారి వారి కార్లలో ఉండగానే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ముస్తాబాద్ లో వైసీపీ టీడీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ముస్తాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగింది. వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వారి వారి కార్లలో ఉండగానే ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్లో వైసీపీ టీడీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ముస్తాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగింది. వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వారి వారి కార్లలో ఉండగానే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇప్పటికే ఇటు పల్నాడు, మాచర్ల, తెనాలిలో ఇరు వర్గాలు ఘర్షణలు జరుగుతూ వస్తుండగా తాజాగా కృష్ణా జిల్లా గన్నవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరి గన్నవరంలో ఎలా ఉంది రాజకీయం? లహరి, గన్నవరం నియోజకవర్గంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ సందర్భంగా కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ. ఎందుకంటే ప్రధానంగా గన్నవరం నియోజకవర్గాన్ని నుంచి వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెంకట్రావు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ కూడా హెమాహెమీలు కావడంతో అక్కడ హోరాహోరీగా పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఇరు నేతలు కూడా అక్కడికి తమ తమ వాహనాల్లో చేరుకున్నారు. దీంతో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఉద్రిక్త వాతావరణం నెలకొని పరస్పరం తోపులాట్లు, ఘర్షణకు పాల్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాన్ని అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. అక్కడ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ముస్తాబాద్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ పోలీసులు ఎవరైతే ఈ ఘర్షణకు దిగుతున్నారో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అక్కడ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒకరితో ఒకరు వాగ్వాదానికి, తోపులాట్లకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం అక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే గన్నవరం నియోజకవర్గంలో మనకు కనిపిస్తూ ఉంది. మనకు ఇప్పుడే తాజా సమాచారం అయితే అవుతా ఉంది. అటు గుంటూరులో కూడా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గ పరిధిలో పథకాకానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని మనకు తాజా సమాచారం అందుతుంది. అక్కడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రోసయ్య కొద్దిసేపటి క్రితం పెదకాకానిలోని ఒక పోలింగ్ బూత్కు వద్దకు వెళ్ళినప్పుడు స్థానిక సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎంపీ అభ్యర్థి రోసయ్యను నిలదీయటం జరిగింది. గతంలో పెదకాకాని అక్కడ పొన్నూరు ఎమ్మెల్యేగా కూడా రోసయ్య ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా అక్కడ ఉన్నారు. దీంతో అక్కడ స్థానిక మహిళలు ఆయన స్థానిక సమస్యల మీద నిలదీసే ప్రయత్నం చేశారు. వాళ్లకు సమాధానం చెప్పకుండా మహిళల పట్ల కొంత దురుసుగా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే నేపథ్యంలో మహిళలంతా కూడా ఆయన మీద తిరగబడినటువంటి నేపథ్యంలో అక్కడ వైకాపాధిగా ఉన్నటువంటి రోసయ్య తన అనుచరుల చేత మహిళల మీద దాడి చేయించినట్లుగా కూడా మనకు సమాచారం అయితే అవుతుంది. దీంతో పెదకాకంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మహిళలపైకి కారును కూడా దూసుకువెళ్లే ప్రయత్నం అయితే ఎంపీ అభ్యర్థి రోసయ్య చేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే తిరువూరు నియోజకవర్గం కోకిలంపాడులో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నటువంటి వైకాపా సర్పంచ్ భర్త గంగాధర కోటేశ్వరరావు దాడి చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీంతో ఆ తిరువూరులో ఉన్నటువంటి కోకిలంపాడు గ్రామంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొట్టడంతో పోలీస్ బలగాలు అక్కడ చేరుకొని ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని మనకు సమాచారం అందుతుంది. తాడిపత్రి నియోజకవర్గంలోని శాంతినగర్లో కూడా అటు తెలుగుదేశం వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలు కూడా పరస్పరం దాడులకు పాల్పడటంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. లహరి, ఎస్ రామకృష్ణ, ఇప్పుడు మనం చూస్తే గన్నవరంలో ఇక్కడ వల్లభనేని వంశీ అలాగే యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు కూడా వారి వారి కార్లో ఉండంగానే ఈ ఘటన జరుగుతూ ఉందని కూడా మనకు చెప్తున్నారు. మరి ఎందుకు వారు ఆపే ప్రయత్నం చేయట్లేదు? వారి ప్రయోగం ఏమన్నా ఇందులో ఉందా? ప్రమేయం ఏమన్నా ఉందా వారిది? సంబంధించి రెండు పార్టీల అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావుతో పాటు అటు వల్లభనేని వంశీ ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూతులను పరిశీలించేందుకు తన అనుచరులతో కలిసి ఇద్దరు కూడా వెళ్ళటం జరిగింది. వారిద్దరూ కార్లలో అక్కడ ఉన్నప్పుడు రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకసారిగా ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రెండు పార్టీల కార్యకర్తలు కూడా తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే
అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. వెంటనే పోలీసు అధికారులు అక్కడికి బలగాలతోటి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నట్లయితే ఎక్కువగా పల్నాడు ప్రాంతంలోనే అటు మాచర్ల కావచ్చు, పల్నాడులో ఉన్నటువంటి వినుకొండ కావచ్చు, నరసరావుపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ ఘర్షణలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వచ్చింది. ప్రధానంగా మాచర్లో దాదాపుగా 4 పోలింగ్ బూతుల్లో అక్కడ పోలింగ్ కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే ఎన్నికల సంఘం చేపట్టింది. అక్కడ ఏం చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఎన్నికల సంఘం తిరిగి పోలింగ్ నిర్వహించాలా లేదంటే కొత్త ఈవీఎంలను తీసుకొచ్చి అక్కడ పోలింగ్లను కొనసాగించే ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు గన్నవరం నియోజకవర్గంతో పాటు తాడిపత్రి, నరసరావుపేట, మాచర్ల, రెంటపాడులో అక్కడ కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నట్లు కూడా మనకు ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత రఘునందన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కొడంగల్లో సీఎం ప్రెస్ మీట్ పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత రఘునందన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కొడంగల్లో సీఎం ప్రెస్ మీట్ పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవానీ ఫోన్ ఇన్ లో అందిస్తారు. భవానీ, చెప్పండి, ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి, ఎవరు కూడా ప్రెస్ మీట్స్ పెట్టద్దు, అలాగే ఎవరు ప్రచారాలు చేయొద్దు అన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ వచ్చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఇటు బీజేపీని అలాగే మోదీని కూడా దూషించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి చెప్పండి భవానీ. థ్యాంక్ యూ లహరి. ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తన పైన కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినటువంటి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలు 100 రోజుల పాలనకు ఒక కారణం అంటూ కూడా వ్యాఖ్యానించడం, అలాగే బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో మోడీ పాలనకు రెఫరెండం అని చెబుతూ వచ్చారు. అయితే
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా సెప్టెంబర్ 17, 2025లో మోడీ 75 ఏళ్లు నిండుతాయని, ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తెలుసుకోవాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనే కూడా ఆయన వ్యక్తపరిచారు. అలాగే మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరని, బీజేపీ 336 స్టేట్లలో మాత్రమే పోటీ చేస్తుందని, 400 సీట్లు ఎలా సాధ్యం అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే 13 ఏళ్లు సీఎంగా 10 ఏళ్లు పీఎంగా పనిచేసినటువంటి మోడీ ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని, దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ లేవనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తెలిపారు. అంతేకాకుండా సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదంటూ దేశంలో ప్రజలకు మోడీ మాయమాటలు చెబుతున్నారని, ఇండియా కూటమి పేరుతో మేము ప్రజలను ఓట్లు అడుగుతుంటే మోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని, ఎవరు నామ్దార్ ఎవరు కామ్దారో తెలుసుకోవాలంటూ కూడా మోడీ పైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నారో చర్చకు తాను సిద్ధమంటూ, దేశంలో మోడీ వ్యతిరేకత వేవ్ నడుస్తుందని, మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా చర్యలు లేవంటూ, నవనీత్ కౌర్ 15 సెక్షన్ల కామెంట్స్ పై చర్యలు కూడా లేవంటూ, అలాగే బీజేపీ నేతల పైన ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయలేదని, కానీ ఒక వీడియో వైరల్ కేసులో మాత్రం తమ పైన హెచ్ఎంఆర్ హ్యూమన్ రైట్స్ లో కేసు నమోదవడం, హ్యూమన్ రైట్స్ కూడా రంగంలోకి దిగడం, ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్టు ఇదే ఒక నిదర్శనం అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాషింగ్ మిషన్ లో చేరగానే కొందరు నాయకులు అవినీతి మరకలు తొలగిపోతాయా అని, అలాగే కాంగ్రెస్ కు అదానీ అంబానీ డబ్బులు కూడా ఇస్తున్నారని మోడీ అంటున్నటువంటి ఆ ప్రశ్నకు ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులను పంపి అదానీ అంబి ఆఫీసుల పైన ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించే దమ్ముందా, మోడీ ఆరోపణలు నిజమైతే ఎందుకు అలాంటి వారిపైన చర్యలు కూడా చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రైతు బంధు ఎలా ఇచ్చారు, ఆగస్టు 15వ తారీఖున రైతు రుణమాఫీ చేసి తీరుతామని, అలాగే రుణమాఫీ ఏమి అసాధ్యమైన టాస్క్ కాదంటూ ఈ అంశాలన్నిటిపైన బీజేపీ కుట్ర చేస్తుందంటూ, రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా పెట్టుబడులు అలాగే గుజరాత్ కు తరలించుకుపోవాలనే బీజేపీ కుట్ర చేస్తుందంటూ, యూపీ పరిస్థితిని తెలంగాణలోకి తీసుకురావాలనే ప్రయత్నాన్ని మోడీ చేస్తున్నారని, కేసీఆర్ పై తనకు సానుభూతి ఉందని, మానసిక ఒత్తిడిలో నిరాశ భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. అలాగే కేసీఆర్, కేఏ పాల్ ఒకటి అంటూ కూడా ఓవరాల్ గా అటు బీజేపీ పైన అలాగే ఇటు కేసీఆర్ పైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు ముఖ్యంగా బీజేపీ ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక వకీల్ తను సీఎం రేవంత్ పైన అయితే కేసును ఫైల్ చేయడం జరిగింది. అసలు ఉల్లంఘన ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక నేత, ఒక పార్టీ నేత కావచ్చు, అలాగే ఈ అంశంలో ఎవరిపైన కూడా ఉల్లంఘన చేయకూడదు, అలాంటిది విరుద్ధంగా ఎన్నికల కమిషన్ కి విరుద్ధంగానే కొన్ని వ్యాఖ్యలు చేయడం పట్ల ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రేవంత్ రెడ్డి పైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ ఒక కేసును అయితే ఫైల్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని స్పందించి కేసును కూడా ఫైల్ అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక సీఎం పీఠంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ అలాగే ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వ్యాఖ్యలు అయితే చేయకూడదు, అలాంటిది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా ప్రతిపక్ష పార్టీలు అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ కి అయితే తాజాగా పిటిషన్స్ అయితే వెళ్తూ రేవంత్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి, అలాగే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ముఖ్యంగా బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అయితే స్పందిస్తూ ఒక వకీల్ గా కేసును కూడా ఫైల్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భవానీ.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 24% ఓటింగ్ జరిగినట్లు సమాచారం. పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితిపై మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. 2019లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే 2024 జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వద్ద కూడా అత్యధిక సంఖ్యలో క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఉదయం 7 గంటల నుంచి భారీ ఎత్తున కూడా ఇక్కడికి ప్రజలు చేరుకుంటున్నారని చెప్పుకోవాలి. కొద్దిపాటి ఘర్షణలు వైసీపీకి టీడీపీకి మధ్య కొద్దిగా సంఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. వారు పోలీసులు కూడా చల్లా చెదురు చేయడం జరుగుతుంది. వైసీపీకి టీడీపీకి అనేక చోట్ల కూడా భారీగానే గొడవలు జరిగినట్టు కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం టోటల్ గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 24% ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. గుంటూరు ఈస్ట్ పరిధిలో 21% ఓటింగ్ నమోదైంది. ఇక పత్తిపాడు నియోజకవర్గంలో 22% నమోదైంది. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 18% నమోదైంది. పొన్నూరు జిల్లా నియోజకవర్గానికి సంబంధించి 22%, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 18%, తాడికొండకి సంబంధించి 21% నమోదైంది. ఇది పూర్తిగా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. పూర్తిగా మొత్తంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఓటర్లు కూడా చాలా ఆసక్తిగా చూపుతున్నారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కువ ఘర్షణలు అయితే జరగలేదు, కానీ కొన్ని చోట్ల టీడీపీకి వైసీపీకి గొడవలు జరగటం, వీటిని వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సర్దు చెప్పి పంపించడం ద్వారా కొంత గొడవ అయితే తగ్గిందని చెప్పుకోవాలి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.